క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో ప్రార్థనలో మన సహాయం పరిశుద్ధాత్మ మన కోసం విజ్ఞాపన చేస్తాడు. మరియు ప్రభువుకు ఏ విన్నపాలు తీసుకురావాలో మనకు చూపిస్తాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 మరియు 27 వచనాలలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది మీకు సుపరిచితంగా అనిపిస్తుందా? ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని నిశ్చయించుకొని మనం మోకరిల్లి ప్రభువుతో మాట్లాడడానికి మన నోరు తెరిచి మన విజ్ఞాపనలు విన్నవించిన తర్వాత తెలియని భారము ఖాళీ అయినట్లు అనిపిస్తుందా? ఖచ్చితంగా ఆయన మన కోసము మరియు మన కుటుంబం కోసము ఆయన ఏమి చేయాలో కొన్ని మాటలు మాత్రమే మనము చెప్పగలము. అయితే మనము దానికంటే అధికమైన దాని కోసము ప్రార్థించాలి అన్నది సరైనదేనా? అవును, సరైనదే. మీరు తప్పక చేయాల్సిందే. విశ్వాసుల అవసరాలు తీర్చడంలో తండ్రి శ్రద్ధ వహిస్తాడు. ఆయన దృష్టి నుండి ఏది తప్పించుకోలేదు. అయితే ఆయన పిల్లలను యేసుని అనుకరించమని చెబుతున్నాడు. వారి వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాలను కూడా చూసుకోవాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో, మీ స్వంత వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే కాకుండా ఇతరుల ప్రయోజనాలను కూడా చూసుకోండి. నిస్వార్థ ప్రార్థన మనకు సహజంగా ఉండకపోవచ్చు, కానీ కృతజ్ఞతగా దేవుడు ఒక సహాయకుడిని అందించాడు. సమర్థవంతంగా ప్రార్థించడంలో మన ఇష్టపూర్వక మరియు సామర్థ్యము గల భాగస్వామి అయిన పరిశుద్ధాత్మ మన కోసం మధ్యవర్తిత్వం వహిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. మన కోసము ఆత్మ చేసే మధ్యవర్తిత్వానికి మనము ఎలా సహకరించాలి? మొదటిగా మనము దేవుని అధికారము, పరిశుద్ధత మరియు మహిమను గుర్తించాలి. తరువాత మనము ఆయన నాయకత్వానికి లోబడాలి. చివరిగా ఆయన మన జీవితంలోని ప్రతికూల మరియు సానుకూల పరిస్థితుల నుండి గొప్ప మంచినే చేస్తాడని నమ్ముతూ మన భవిష్యత్తును ఆయనకు అప్పగించాలి. పరిశుద్ధాత్మకు లోబడడం ద్వారా మనము గొప్ప సమాధానాన్ని మరియు ఆనందాన్ని తెలుసుకుంటాము, అనుభవిస్తాము. మరియు మనము ఆత్మచే ప్రేరేపింపబడిన విజ్ఞాపనలను తీసుకువస్తున్నప్పుడు తండ్రికి ప్రార్థించడానికి కొత్త పదాలను కూడా తెలుసుకుంటాము. ఇంకా ముఖ్యంగా దేవుని గొప్పతనం గురించి లోతైన అవగాహనను మనము అభివృద్ధి చేసుకుంటాము. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థనలో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాము. ఆమెన్.